అన్న జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళలో ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఒక పరిశ్రమ తీసుకురాలి, ఒక కంపెనీ తీసుకురాలి. మేము వచ్చిన 10 నెలల్లో కంపెనీలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. నిజంగా పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చినాయా? ఎందుకు రాలేదండి? ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయం ఉద్యోగాలు ఇవన్నీ ఉద్యోగాలు కాదంటారా? ఇలాంటివి చాలా ఉద్యోగాలు కూడా కల్పించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అంటున్నారు. ఇవ్వలేదు అంటే వాళ్ళు చూస్తే తెలిసేది. ప్రజలందరూ ఏం చెబుతున్నారు? జగన్మోహన్ రెడ్డి చాలా ఉద్యోగాలు ఇచ్చాడనే కదా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి క్యాడర్ను వదిలేశాడు, బెంగళూరు వెళ్ళి దాక్కుంటున్నాడు. అంటే అరెస్ట్ భయంతో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోయాడని చెప్పి కొన్ని పత్రికలు, కొన్ని న్యూస్ ఛానల్లో మాట్లాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అరెస్ట్ అవుతాడని? జగన్మోహన్ రెడ్డి భయపడ్డాను నరేంద్ర మోడీయే చెప్పాడు కదా మొన్న పార్లమెంట్లో. జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యవంతుడు నేను చూడలేదు అని. మళ్ళీ భయపడుతున్నాడా అంటే ఎలా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి భయపడ్డు. జగన్మోహన్ రెడ్డి అనేవాడికి భయం తెలియదు. ఈరోజు విద్యా వ్యవస్థ ఎలా ఉందన్న? గతంలో జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థ నాశనం చేశాడు. మేము నారా లోకేష్ గారు అంటున్నారు. మేము నాణ్యమైన విద్య ఇస్తున్నాం, నాణ్యమైన బ్యాగ్ ఇస్తున్నాం అని చెప్పి నారా లోకేష్ గారు మాట్లాడుతున్నాం. నిజంగా ఈ 10 నెలల్లో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకం ద్వారా విద్యా వ్యవస్థను పైకి తెచ్చారు. ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళన్నీ పాడుపడిపోయి ఉన్నాయో వాటిని అన్నింటిని బాగు చేశారు. ఇంకా బాగు చేయలేదు అన్నారంటే వారు మరి ఏమనుకోవాలి? వాళ్ళే ఈరోజు వెళ్ళి అదే గవర్నమెంట్ స్కూల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టేబుల్ మీదే కూర్చుంటున్నారు. దాన్ని వారు చూడాలి మరి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఇక్కడ ఇచ్చే ప్రతి హామీకి నేను బాధ్యుడిని అని చెప్పి అన్నారు. ఈరోజు ఆయన ప్రశ్నిస్తున్నాడా? ఇచ్చిన హామీల గురించి ఏమైనా పట్టించుకుంటున్నాడా? మనకు తెలియదుగా, అవన్నీ మనం వాళ్ళ దగ్గర లేంగా.